హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు కమ్మకమ్మగా పుల్లగా ఉండే రెసిపీ తోటైతే మీ ముందుకు వచ్చాను. అదేనండి, పుల్లగంద పులుసు అంటాం మేము. మా తెలంగాణ వాళ్ళమైతే పుల్లగంద అంటాము. కొన్ని ప్లేస్ల ఏమంటారో నాకు కామెంట్ చేయండి. చూస్తున్నారు కదా, నేను 700 గ్రామ్స్ అయితే పుల్లగంద తీసుకున్నాను. పులుసు పెడితే ఇంకా అమృతం లాగుంటుంది, అంత బాగుంటుంది. ముందుగా దీనిలోకి అయితే నేను చింతపండు వేస్తున్నాను. కొంచెం కొత్త చింతపండు తీసుకున్నాను, కొంచెము పాత చింతపండు అయితే తీసుకున్నాను. ఇది మంచిగా కడిగేసుకొని నానబెట్టుకుందాం. ఈలోపు నేను ముక్కలన్నీ చక్కగా కట్ చేసుకున్నాను. చూసారు కదా, కొంచెం పెద్ద సైజే కట్ చేశాను. చాలా బాగుంటుంది ఈ కర్రీ. చూసారు కదా, ఇప్పుడు స్టవ్ మీద ఒక బాండి పెట్టేసుకొని కొంచెం ఎక్కువనే ఆయిల్ అనేది వేసుకోవాలి. పులుపులకి కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటే బాగుంటుంది. ఇందులోకి ఆవాలు, జీలకర్ర వేసుకుందాం. పచ్చిమిర్చి కూడా నిలువుగా చీల్చుకోవాలి. ఒక 4-5 అయితే వేస్తున్నాను. అలాగే ఉల్లిపాయలు కూడా సన్నగా తరిగాను. పెద్దగా తరుక్కున్నా కూడా బాగానే ఉంటాయి, నేను సన్నగా తరిగాను. ఇప్పుడు ఇందులో మనం ఆయిల్లో వేసుకొని చక్కగా వేయించుకుందాం. పుల్లగంద పులుసు చాలా బాగుంటుంది. అసలు ఒకసారి వండుకోండి, ఇంకా లంచ్ టైంలో వండుకుంటే కంప్లీట్ అవ్వాల్సిందే. చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. ఇలా మంచిగా వేగిపోయిన తర్వాత దీనిలోకి కొంచెం పసుపు వేసుకుందాం. అలాగే 2-3 రెబ్బల కరివేపాకు కూడా రిల్లి వేసుకోవాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని మంచిగా వేయించుకుందాం. పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు దీనిలోకి నేను ధనియా పౌడర్ ఉంటుంది కదా, 1½ టేబుల్ స్పూను ధనియా పౌడర్ కూడా వేసుకోవాలి. పోపులో వేసుకుంటేనే బాగుంటుంది. చూసారు కదా, ధనియా పౌడరు పోపులో వేసుకోవాలి. మంచిగా చక్కగా కలుపుకొని ఇప్పుడు మనం ఏదైతే మంచిగా చెక్కు తీసుకొని ముక్కలుగా చేసుకున్న పుల్లగందలు ఉంటాయో అవి దీంట్లోకి వేసుకుందాం. ఇప్పుడు నూనెలో ఒక 2-3 నిమిషాలు చక్కగా మగ్గిపోవాలి ఇవి. అలా అయితేనే మనకు కర్రీ అనేది మంచి టేస్ట్ వస్తుంది. మూత పెట్టి 2 నిమిషాలు మనం మగ్గనిస్తే చూస్తున్నారు కదా, ఇలాగుంటుంది. ఇప్పుడు దీనిలోకి మనకు సరిపడేంత ఉప్పు, కారము వేసుకుందాం. నేనైతే 3 టేబుల్ స్పూన్ల కారము, 2 టేబుల్ స్పూన్ల సాల్ట్ అయితే వేస్తున్నాను. సరిపోకపోతే పులుపు కూరలు కదా, కొంచెం ఎక్కువనే పడుతుంది, మళ్ళీ వేసుకుందాం. మంచిగా ఇదంతా చక్కగా కలుపుకొని దీన్ని కూడా 2 నిమిషాలు మంచిగా సిమ్లో పెట్టేసుకొని మగ్గనిచ్చుకుంటే కర్రీ చాలా టేస్టీగా వస్తుంది. చూస్తున్నారు కదా, చక్కగా మగ్గబెట్టుకుంటే చూడండి 2 నిమిషాలు ఇలా పెట్టుకొని ఇప్పుడు దీంట్లోకి చింతపండు రసము యాడ్ చేయాలి. చింతపండు కూడా మనం కొంతమంది పులుపు ఎక్కువ తింటాము, కొంతమంది తక్కువ తింటాం కదా. మేమైతే నార్మల్గా తింటాము. సో అందుకని నేను అంత మేరకే చింతపండు రసం వేసుకొని కొంచెం వాటర్ అయితే వేసుకున్నాను. చూస్తున్నారు కదా, ఒకసారి ఇప్పుడే మనం చెక్ చేసుకుందాం సాల్ట్ ఎలా ఉంటుంది అనేది, కారం కూడా ఎలా ఉంటుందో ఒకసారి చెక్ చేసుకుందాం. ఇప్పుడు నేనైతే ఇది జీలకర్ర మెంతుల పౌడరు. పులుపు కూరలకి ఈ జీలకర్ర మెంతుల పొడి వస్తే చాలా టేస్టీగా ఉంటుంది, మంచి వాసన వస్తూ ఉంటుంది. ఇప్పుడు 4-5 రెబ్బల కరివేపాకు ఇలాగే వేసుకుందాం. ఇప్పుడు మనం ఈ పులుపు కూరలకి మూత తీసి వండుకోవాలి, కానీ ఇప్పుడు కాదు. ఇప్పుడు మూత పెట్టేసుకొని మంచిగా ఒక పొంగు వచ్చిన తర్వాత మూత తీసి వండుకుంటే పులుపు కూరలు చాలా బాగుంటాయి. ఇది పెద్దవాళ్ళు చెప్పింది కదా. చూస్తున్నారు కదా, ఇలా అయిన తర్వాత ఇప్పుడు నేను మూత తీసి వండాను. పులుపు చూడండి ఎంత చిక్కగా వచ్చేసింది, పులుసు అనేది చాలా బాగుంటుంది. సో ఇప్పుడు కొంచెము కొత్తిమీర వేసుకొని మరొక 2 నిమిషాలు అయితే ఇలా చిక్కబడేంత వరకు ఉంచుకోండి. మంచిగా పైన ఆయిల్గా వస్తుంది కదా, అప్పుడే మనకు కర్రీ అనేది పర్ఫెక్ట్గా ఉడికినట్టు. చూస్తున్నారు కదా, చక్కగా అయిపోయింది, చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా ఇది మాత్రము నైట్ చద్దన్నం వండుతాం కదా, ఆ అన్నంలో పెట్టుకొని తినండి, ఎంత బాగుంటుందో మీరే చెప్తారు. మేమైతే నైట్ చద్దన్నం ఉంటే ఖచ్చితంగా అందులో వేసుకొని తింటాం. చూడండి, పులుసు అనేది ఇలా ఉంటే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.